అందరికీ నమస్తే. ఈరోజు 6th క్లాస్ సోషల్ స్టడీస్లో న్యూ సిలబస్ ఏదైతే ఈ అకాడమిక్ ఇయర్ మనకి ఇన్సర్ట్ చేశాడో అందులో థర్డ్ చాప్టర్ మేము డిస్కస్ చేసుకుందాం. ఆ థర్డ్ చాప్టర్లో మనం ఏమేమి నేర్చుకోవాలంటే ఫస్ట్ వన్ చరిత్రను కాలక్రమంగా అమర్చడం, అంటే క్రానలాజికల్ ఆర్డర్లో అమర్చడం మరియు వాటి చరిత్రకు ముఖ్యమైన ఆధారాలు ఏ విధంగా విభజించాలనే దాని మీద ఈ పాఠ్యాంశం ఇచ్చాడు. ఇందులో ఏమన్నాడంటే చరిత్ర అంటే ఏమిటి, అట్లాగే చరిత్ర ఏ విధంగా ప్రారంభమైంది, అందులో జీవం ఏ విధంగా ఆవిర్భవించింది, ఆ జీవం నుండి మానవుడు ఏ విధంగా ఆవిర్భవించాడు, అలాగే చరిత్రలో కొంతమంది అధ్యయన వేత్తలు ఎవరున్నారు, అట్లాగే చరిత్రలో మానవుడి యొక్క ప్రారంభం ఏ విధంగా జరిగింది, ఇవన్నీ కూడా ఇందులో మనం చూపించాడు. అందులో ఒక్కొక్కటి మనం తీసుకుంటే ఫస్ట్ వన్ ఈహెచ్ కార్ అనే వ్యక్తితో ప్రారంభమవుతుంది. ఈహెచ్ కార్ ఎవరు? ఈహెచ్ కార్ ఇతను ఏమంటాడంటే చరిత్ర అంటే గతం, వర్తమానం, గతము, వర్తమానం, గత సమాజం, నేటి సమాజం, గతం, వర్తమానం, గత సమాజం, నేటి సమాజం మధ్య సంభాషణ అనే పదాన్ని వాడాడు. సంభాషణ ఎవరు వాడారు? ఈహెచ్ కార్. సో గతం ఆధారంగా వర్తమానాన్ని విశ్లేషించడం, గత సమాజం ఆధారంగా నేటి సమాజాన్ని విశ్లేషించడం, గతానికి వర్తమానానికి మధ్య సంభాషణే చరిత్ర అని చెప్పాడు ఈహెచ్ కార్. ఈ వర్డ్తో మనకి లెసన్ స్టార్ట్ అవుతుంది. ఈహెచ్ కార్. అట్లాగే నెక్స్ట్ వన్ మనకి ఒక చిన్న క్రానలాజికల్ ఫ్లో చార్ట్ ఇచ్చాడు. ఏంటా ఫ్లో చార్టు? సుమారు భూమి ఏర్పడి 464 బిలియన్ ఇయర్స్. భూమి ఏర్పడంట 464 కోట్ల సంవత్సరాలు అయిందంట. అందులో సుమారు భూమి ఏర్పడిన తర్వాత 2.34 బిలియన్ ఇయర్స్ క్రితం ఆక్సిజన్ పుట్టింది. 2.33 ఆ 334 అంటాడు. ఆక్సిజన్ పుట్టింది. 464 బిలియన్ ఇయర్స్ తర్వాత అంటే 462 ఇయర్స్ భూమి మీద, బిలియన్ ఇయర్స్లో అసలు ఆక్సిజనే లేదు. సుమారు 2 బిలియన్ ఇయర్స్ ఆ మధ్యలో ఆక్సిజన్ ఆవిర్భవించింది. తర్వాత 1 బిలియన్ ఇయర్స్ బిఫోర్, 1 బిలియన్ ఇయర్స్ బిఫోర్, ఇవన్నీ కూడా మన బీసీ అనుకోండి, బిఫోర్ క్రిస్ట్ అంటారో లేక బిఫోర్ కామన్ ఎరా అంటారో, ఇవన్నీ కూడా బిఫోర్ జరిగినటువంటి క్రీస్తు పూర్వం అనుకోండి. ఇవన్నీ కూడా మళ్ళీ క్రీస్తు పూర్వం క్రీస్తుగా విభజించాలి, మీకు ఇస్తాను, ఫ్లో చార్ట్ ఇస్తాను. సో 464 బిలియన్స్ బ్యాక్ ఒక భూమి అనేది ఆవిర్భవించింది. సుమారు 234 బిలియన్ 2.34 బిలియన్ ఇయర్స్ బ్యాక్ 2.2 బిలియన్ సంవత్సరాల క్రితం సుమారుగా ఆక్సిజన్ ఈ భూమి మీద ఆవిర్భవించింది. తర్వాత 1 బిలియన్ ఇయర్స్ బిఫోర్ ఈ భూమి మీద బ్యాక్టీరియా పేరు సైనో బ్యాక్టీరియా. ఫస్ట్ ఈ భూమి మీద ఆవిర్భవించిన జీవి ఏదంటే సైనో బ్యాక్టీరియా. సైనో బ్యాక్టీరియా తర్వాత ఆవిర్భవించిన వాటి స్పాంజికల్ అంట. వీటి తర్వాత ఆవిర్భవించిన స్పాంజికల్. ఇక స్పాంజికల్ తర్వాత మనకి సరీసృపాలు. సో సరీసృపాలు రాసే ముందు మనకి చేపలు, అంటే అకశేరుకాలు. స్పాంజికల్ తర్వాత అకశేరుకాలు జన్మించాయి. అకశేరుకాలు. వీటి తర్వాత అలాగా మనకి మిగతా ఏవేంటి ఉభయచరాలు, ఉభయచరాల తర్వాత సరీసృపాలు, సరీసృపాల తర్వాత పక్షులు, పక్షుల తర్వాత క్షీరదాలు. చూసారా? ఫస్ట్ సైనో బ్యాక్టీరియా, తర్వాత స్పాంజికలు, తర్వాత అకశేరుకాలు, తర్వాత ఉభయచరాలు, తర్వాత సరీసృపాలు, తర్వాత పక్షులు, తర్వాత క్షీరదాలు. ఇలా 464 బిలియన్ ఇయర్స్ నుంచి అలాగా మనకి 100 మిలియన్ ఇయర్స్ వరకు తెచ్చాడు ఒక ఫ్లో చార్ట్లో. 100 మిలియన్ ఇయర్స్. అందులో ఫస్ట్ ఏమన్నాడు? చేపలు, తర్వాత ఫస్ట్ సైనో బ్యాక్టీరియా, తర్వాత స్పాంజికలు, తర్వాత చేపలు, తర్వాత ఉభయచరాలు, తర్వాత సరీసృపాలు, దాని తర్వాత దాన్ని ఏమంటారంటే పక్షులు, తర్వాత క్షీరదాలు. చివరికి 100 మిలియన్ ఇయర్స్ తర్వాత ఆ సమయానికి మనకి తర్వాత మానవుడు జన్మించబోతున్నాడు. ఈ విధంగా మనకి ఏం చేశాడు అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు? 464 బిలియన్ ఇయర్స్ ముందు భూమి పుట్టింది, ఎర్త్. దాని తర్వాత ఆక్సిజన్ పుట్టింది. ఇప్పుడు 2 బిలియన్స్ ఆ ఇయర్స్ మధ్యలో. దాని తర్వాత 1 బిలియన్ ఇయర్ మధ్య సైనో బ్యాక్టీరియా పుట్టింది.
తర్వాత మిలియన్స్లోకి వచ్చేస్తుంది, బిలియన్ కాస్త అక్కడి నుంచి మిలియన్స్లోకి. 700 మిలియన్స్ ఇయర్స్ బ్యాక్ అక్సేరికలు పుట్టాయి. తర్వాత 500 మిలియన్ ఇయర్స్, తర్వాత 300 మిలియన్ ఇయర్స్, చివరికి 100 మిలియన్. ఇలా చూపించాడు అనమాట చివరికి మనకి. జస్ట్ ఒక అర్థం అవడానికి మనకి 464 బిలియన్ ఇయర్స్ స్టార్ట్ చేసి 2 బిలియన్స్, 1 బిలియన్, 700 మిలియన్, 500 మిలియన్, 300 మిలియన్, చివరికి 100 మిలియన్స్ వరకు తెచ్చి ఒక ఫ్లో చార్ట్ నాపాడు. దీనివల్ల ఇవి గుర్తులే, ఇవి మన కడత పెట్టుకోవాలి పర్వాలేదు కానీ ఫస్ట్ భూమి, తర్వాత ఆక్సిజన్ నిర్మాణం, తర్వాత సైనో బ్యాక్టీరియా, తర్వాత స్పాంజికులు, తర్వాత అకశేరికాలు, తర్వాత ఉభయచరాలు, తర్వాత సరీసృపాలు, తర్వాత పక్షులు, తర్వాత క్షీరదాలు చెట్టు చివరి క్షీరద మానవుడు లేదా కోతి లాంటి ఆకారం గల జీవి జన్మించింది. సో అవి మనకి టెక్స్ట్ బుక్ లో ఒక ఆర్డర్ ఇచ్చినటువంటి ఒక ఫ్లో చార్ట్ గా మనలో డివైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, ఇందులో తర్వాత ఏం చూపించాడంటే 1 crore, 1 కోటి సంవత్సరాల క్రితం అంట వానర జాతి పుట్టింది. వానర జాతి అంటే గెరిల్లా లేకపోతే కొండ కోతి లాంటి జీవులు పుట్టాయి. అట్లాగే ఒక 10 లక్షల సంవత్సరాల క్రితం, ఫస్ట్ కోటి 10 లక్షల సంవత్సరాల క్రితం నిప్పు కనుగోబడింది. నిప్పు 3 లక్షల సంవత్సరాల క్రితం హోమోసెఫియన్ అంటే నేటి ఆధునిక మానవుడు, కోతి నుండి మానవుడిగా మారిన రూపాన్ని హోమోసెఫియన్ అంటాం. హోమోసెఫియన్ లాంటి మానవుడు ఏర్పడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3 లక్షల సంవత్సరాలు అవుతుంది. నిప్పుని కనుగొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10 లక్షల సంవత్సరాలు అవుతుంది. వానర జాతి పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 1 కోటి సంవత్సరాలు అవుతుంది. అలాగే లిపి పుట్టి 6500 సంవత్సరాలు అవుతుంది. లిపి. సో ఇవి కూడా టెక్స్ట్ బుక్స్ లో మనం చూపించాడు, ఆర్డర్లో చూపించాడు. 1 కోటి సంవత్సరాల క్రితం వానర జాతి, 10 లక్షల సంవత్సరాల క్రితం నిప్పు, 3 లక్షల సంవత్సరాల క్రితం హోమోసెఫియన్ లాంటి మానవుడు, అలాగే 6500 సంవత్సరాల క్రితం లిపి లాంటిది ఆవిర్భవించింది. ఒక పరిణామక్రమం ఎలా జరుగుతుంది అనేది మనకు చూపించాడు ఇందులో. అట్లాగే మంచు యుగం అంట, దీన్ని హిమయుగం, ఐస్ ఏజ్ అంట. ఐస్ ఏజ్ కి దానికి మరొకటి హిమయుగం. దీన్ని 2 రకాలు చూపించాడు. ఒకటి 40,000 సంవత్సరాల నుంచి అని చూపించాడు. మరో పేజీలో 1,00,000 సంవత్సరాల నుండి 12,000 సంవత్సరాల వరకు కూడా మంచు యుగం నడిచిందని చూపించాడు. సో ముఖ్యంగా 1,00,000 సంవత్సరాల నుండి 12,000 సంవత్సరాల వరకు మంచు యుగం నడిచింది. అంటే ఈ భూమి ఏర్పడినప్పుడు ప్రారంభంలో అగ్నిపర్వతాలు పేలి భూమి చాలా వేడిగా ఉండేది. తర్వాత భూమి చల్లబడి అంతా మంచు ఏర్పడింది. తర్వాత మంచు వేడెక్కి ఆ మంచు కాస్త వేడెక్కిన మంచు నీరుగా మారి ఆ నీరు కాస్త జీవానికి ఆవిర్భవించింది. ఆ నీరు తర్వాత సముద్రాల్లో కలవడం జరిగింది. సో ఇలా మంచు ఉండే యుగాన్ని హిమయుగం అంటారు, ఐస్ ఏజ్ అంటారు. ఎప్పుడంటే కాలం 1,00,000 నుండి 12,000 సంవత్సరాల మధ్య మంచు యుగం ఉండేది. మంచు యుగంలో వృక్షాలేవి ఆవిర్భవించలేదు, వృక్షాలేవి లేవు. అందుకే వృక్షాలు ఆవిర్భవించిన కాలాన్ని 100 మిలియన్ ఇయర్స్ అంటారు. సో వృక్షాలు అనేవి 100 మిలియన్ ఇయర్స్ బ్యాక్ మనకి వృక్షాలు ఆవిర్భవించాయి అని చెప్తారు. సరే, ఏది ఏమైనప్పటికీ వృక్షాలు కానీ తేనెటీగలు కానీ టెక్స్ట్ బుక్ ఇచ్చాడు. వృక్షాలు తేనెటీగలు ఎన్ని సంవత్సరాల క్రితం ఆవిర్భవించాయి అంటే 100 మిలియన్ ఇయర్స్ బిఫోర్ అవి ఆవిర్భవించాయి అంట. అయితే ఎప్పుడైతే భూమి మీద మంచు ఉందో, మంచుండే సమయంలో మొక్కలు పుట్టడానికి అవకాశం లేదు, మొక్కలు పెరగడానికి అవకాశం లేదు. కాబట్టి అప్పుడు ఎటువంటి మొక్కలు లేవు, ఎటువంటి జీవరాశులు పెద్దగా ఆవిర్భవించలేదు చెప్తాడు. అయితే తర్వాత ఎప్పుడైతే ఐస్ ఏజ్ అనేది మంచు కరిగిందో, కరిగిన మంచు నీరుగా మారి, నీరు కాస్త నదులుగా మారి, ఆ నదులు పరిసర ప్రాంతాల్లో నాగరికతలు ఏర్పడ్డాయని మనం చెప్పుకుంటాం. ఈ ప్రాసెస్ లో మనకి ఏం నేర్చుకోవాలంటే, మనకి 12,000 సంవత్సరాల సమయంలో వ్యవసాయం ప్రారంభమైంది అని అంటాడు. వ్యవసాయం ఎప్పుడు ప్రారంభమైంది అంటే 12,000 సంవత్సరాల క్రితం నుంచి వ్యవసాయం ప్రారంభమైంది. ఎందుకు అప్పుడే ప్రారంభమైందంటే మంచు కాస్త కరిగిన మంచు భూభాగంగా మారింది. అక్కడ మంచు లేకపోవడం వల్ల మట్టి ఏర్పడింది. ఆ మట్టి సారంగా మారింది. దాని మీద విత్తనాలు నాటిన తర్వాత మొక్కలుగా మొలిసాయని పెరిగాయని చెప్పొచ్చు. అలాగే కరిగిన మంచు నీరుగా మారి, నీరు కాస్త నదులుగా మారాయి. ఆ నదులు కాస్త నాగరికతకి వర్ధిల్లేలా అవి ఒక ఆవిర్భావ చిహ్నాలుగా మనకి రూపొందాయని చెప్పొచ్చు. కాబట్టి మనం ఏం కట్టత పెట్టుకోవాలంటే, వ్యవసాయము ఎప్పటి నుండి ప్రారంభమైందంటే 12,000 సంవత్సరాల క్రితం నుండి మనకి వ్యవసాయం ప్రారంభమైనట్టు మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, తర్వాత చరిత్రను ఏ విధంగా వర్గీకరిస్తారు అంటే, మనందరికీ తెలిసింది ఏమంటాము,
బీసీ అంటాం, ఏడి అంటాం. బీసీ కాస్త ఇప్పుడు ఎలా మారింది, బీసీఈగా మారింది. ఏడి కాస్త సిఈగా మారింది. ఏంటి బీసీ, ఏంటి ఏడి అనే వారికి చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది. టీచింగ్ చెప్పే టీచర్స్ అవ్వచ్చు కొంతమంది, అలాగే చదివే స్టూడెంట్స్, సాధారణ మానవులు కూడా వీటి మీద క్లారిటీ లేకపోవచ్చు. ఈరోజు మీకు క్లారిటీ ఇస్తాను, కొద్దిగా అబ్జర్వ్ చేసి కొద్దిగా మైండ్ పెట్టండి ఈ అంశం మీద. ఏంటిది బీసీ అంటే బిఫోర్ క్రిస్ట్. అది కాస్త ఎలా మారారో పిలుస్తాం, బిఫోర్ కామన్ ఎరాగా పిలుస్తున్నాం. టెక్స్ట్ బుక్ లో కూడా బీసీఏ అని ఇస్తున్నారు. ఏడి అంటే అన్నో డొమిని, ఇది లాటిన్ వర్డ్ అనమాట. ఇన్ ద పీరియడ్ ఆఫ్ లార్డ్ అంటే ప్రభు కాలం, యేసుక్రీస్తు జన్మించి బతికిన కాలం తర్వాత అంతా కూడా మన ఏడీగా చెప్తారు. ఎన్నో డొమిని, ఇది కాస్త మన లాటిన్ వర్డ్ గా చెప్తారు. ఏడి ఎలా మారింది ప్రస్తుతం, కామన్ ఎరాగా మారింది. ఇంతకు ఏంటి బీసీ, ఏంటి ఏడి, దాని చరిత్ర తెలుసుకుంటే సుమారు 1582 సంవత్సరాల మధ్య అప్పుడు క్రిస్టియానిటీ చాలా ఎక్కువగా ఉండేది. క్రిస్టియానిటీ అంటే జీసస్ని ఎక్కువ మంది వర్షిప్ చేసేవారు, జీసస్ని. ఆ క్రిస్టియానిటీ కాలంలో డయోనసిస్ అనే పర్సన్, డయోనసిస్ అనే ఒక వ్యక్తి అప్పుడు ప్రముఖ పోప్ గ్రెగోరియన్ 13 అప్పుడు అతను పోప్ అన్నమాట. గ్రిగోరియన్ 13 కాలంలో 1582 ఆ సమయంలో డయోనసిస్ అనేవాడు చరిత్రను వర్గీకరించడం కోసము ఒక క్యాలెండర్ని తయారు చేశాడు. ప్రతి దేశానికి ఒక క్యాలెండర్ ఉంటుంది. మన భాషలో పంచాంగం అనుకోవచ్చు, దాన్ని అచ్చ తెలుగులో పంచాంగం అనుకోవచ్చు. కొన్ని దేశాల్లో చంద్రుడు ఆధారంగా పంచాంగాలు చేయబడ్డాయి. కొన్ని దేశాల్లో నక్షత్రాల ఆధారంగా, కొన్ని దేశాల్లో సూర్యుడు ఆధారంగా పంచాంగాలు తయారు చేయబడ్డాయి. అయితే డయోనసిస్ ఏమంటాడంటే, గ్రిగోరియన్ 13 పోప్, ఆనాటి పోపు పరిపాలకుడు, అంటే ప్రపంచ క్రిస్టియానిటీ పెద్ద అనమాట పోప్. అతని కాలంలో డయోనసిస్ అనేవాడు క్యాలెండర్ తయారు చేశాడు. ఆ క్యాలెండర్ ఎట్లా ఉంది అంటే, ఫస్ట్ ఏం చేశాడంటే, సి అంటే జీసస్ క్రిస్ట్ పుట్టిన కాలం. దీన్ని మామూలుగా 0 తీసుకోండి. 0 అనే సంవత్సరం ఉండదు, అర్థం అవడం కోసం చెప్తాను. జీసస్ క్రిస్ట్ పుట్టిన కాలాన్ని 0 తీసుకోండి. అతను పుట్టిన తర్వాత వచ్చిన కాలాన్ని ఏమంటాము, ఒక మ్యాప్గా స్కేల్లో తీసుకుంటే ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6. అంటే 1వ శతాబ్దం లేక 2వ శతాబ్దంలో 1వ సంవత్సరం 2వ సంవత్సరం ఎలా అనుకున్నా పర్వాలేదు. శతాబ్దం అంటే అర్థం ఏంటి, 100 సంవత్సరాలు ఒక దాన్ని శతాబ్దంగా చెప్తారు. ఇది ఎన్నో శతాబ్దం, 21వ శతాబ్దం. అంటే ఇలాంటి 121 వచ్చి అని అర్థం, 21వ శతాబ్దం. అట్లాగే సహస్ర అంటే అర్థం ఏంటి, 1000 సంవత్సరాలు. సహస్ర అంటే 1000 సంవత్సరాలు. మిలీనియం అంట. ప్రస్తుతం ఎన్ని మిలియన్స్ లో ఉన్నాం మనం, 3 మిలియన్లో ఉన్నాం. అంటే 3 మిలియన్ అంటే ఇది 3000 మిలియన్ అన్నమాట అర్థం. ఇది మిలియన్ పరంగా 3 మిలియన్లో ఉన్నాం. శతాబ్దం పరంగా 21వ శతాబ్దంలో మనం ఉన్నాం. క్లియర్? శతాబ్దం అంటే 100 సంవత్సరాలకు శతాబ్దం అంటాం మనం. ఉదాహరణకి 1600 నుంచి 1699 వరకు ఇది ఎన్నో శతాబ్దం, ఇది 1600 నుంచి 1699 వరకు ఉన్న కాలం. 100 ఏళ్ళ తర్వాత నెక్స్ట్ 16 శతాబ్దం ఇది. దాని తర్వాత 1700 వచ్చింది. అప్పుడు ఎన్నో శతాబ్దం అంటే 17వ శతాబ్దం అర్థం. ఇట్లా అన్నమాట. 100 ఏళ్ళకి ఒకసారి ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. 100 ఏళ్ళకి ఒకసారి ఇట్లా వస్తుంది. అయితే ఇక్కడ డయోనసిస్ అనేవాడు ఏం చెప్పాడంటే, ఎలా ఈ బీసీఏడిని డివైడ్ చేయమనంటే, ముందు జీసస్ క్రిస్ట్ కాలాన్ని 0గా తీసుకుందాం. అతని తర్వాత వచ్చిన ప్రతి కాలాన్ని కూడా ఏం చేశాడు, ప్లస్ అంటే 1, 2, 3, 4, 5 ఇలా వెళ్తుంది 7. జీసస్ ముందు కాలాన్ని ఏం చేశాడు, 1. అతను పుట్టక ముందు కాలాన్ని 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా తీసుకున్నాడు. ఉదాహరణకి అశోకుడు అనేవాడు 3వ శతాబ్దం నుంచి ఒక 5 సంవత్సరాలు పరిపాలించాడు. 3 నుంచి 5 సంవత్సరాలు పరిపాలించాడు. ఒక 2 సంవత్సరాలు పరిపాలించాడు అనుకుందాం. 3లో అతని పరిపాలన ప్రారంభమైంది, 5 వరకు. ఎలా ఎక్కేయాలి, 3 అంటే 5 అంటే ఇలా వెనక్కి రావాలి. చూడండి, 3 + 4, 4 + 5. అందుకే 3 to 5 అనాలి ఇక్కడ. ముందుగా
ఇది బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎలా చేస్తామంటే, ఉదాహరణకి ఇక్కడ ఇదంతా మనకి బీసీలో చేసుకుందాం. బీసీ అంటే యేసుక్రీస్తు పుట్టక ముందు ఆ కాలాన్ని 1 అనుకుందాం, తర్వాత 2 అనుకుందాం, 3 అనుకుందాం, 4 అనుకుందాం, 5 అనుకుందాం, 6 అనుకుందాం, 7 అనుకుందాం. అశోకుడు అనేవాడు ఇక్కడ పరిపాలన స్టార్ట్ చేశాడు అనుకుందాం. అశోకుడు ఇక్కడ పరిపాలన స్టార్ట్ చేస్తే అది ఎలా వెళ్తుంది? 6 నుంచి 5, 5 నుంచి 4, 4 నుంచి 3, 3 నుంచి 2 అంటే ఎలా వెళ్తుంది? 6 తర్వాత 7 రావాలి, 8 రావాలి, 9 రావాలి. కానీ ఏం చేసాం? యేసుక్రీస్తు ముందు కాలాన్ని 1, 2, 3 ఇలా డివైడ్ చేస్తాం. ఇప్పుడు 6 తర్వాత ఏం రావాలి? ఎందుకంటే దీని తర్వాత 5 రావాలి, 5 తర్వాత 4 రావాలి, 4 తర్వాత 3 రావాలి, 3 తర్వాత 2 రావాలి. కాబట్టి ఇప్పుడు అందుకే 6 నుంచి ఏమన్నాం? 6 నుంచి 4 వరకు పరిపాలించడం అంటే అర్థం ఏంటి? ఇక్కడి నుంచి ఇంతవరకు పరిపాలించడం. సో ఇక్కడ అర్థం ఏంటి? రివర్స్ లో వెళ్తుంది. సో ఇక్కడ ఇక్కడ సింపుల్ గా లాజిక్ ఎట్లా తీసుకోవాలంటే 0 అనే ఇయర్ అనేది ఎక్కడ ఉండదు. యేసుక్రీస్తు పుట్టిన కాలాన్ని 1వ శతాబ్దంగానే డివైడ్ చేసుకోవాలా. ఎప్పుడైతే యేసుక్రీస్తు పుట్టాడు దాన్ని 1 AD గా ఉంటాం. యేసుక్రీస్తు పుట్టిన కాలాన్ని బ్యాక్ నుంచి వెళ్తే 1, 2, 3, 4, 5 ఇలా డివైడ్ చేసుకుంటాము. సో అట్లా అశోకుడు ఇక్కడ లేదంటే ఇక్కడ సముద్రగుప్తుడు కాదు, చంద్రగుప్త మౌర్యుడు అనేవాడు ఇక్కడ 10వ శతాబ్దంలో ఉన్నాడు అనుకుందాం. సో అతని పాలన ఎలా లెక్కేయాలి? 10 తర్వాత 9, 9 తర్వాత 8, 8 తర్వాత 7. సో అప్పుడు ఏమనాలి? 10 నుంచి 7వ శతాబ్దం వరకు అతను పరిపాలన చేశాడని చెప్పాలన్నమాట. సో ఈ విధంగా మనకి హిస్టరీని ఇలా క్రానలాజికల్ గా డివైడ్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే డయోనిసిస్ అనే వ్యక్తి మనం చెప్పుకోవాలి. అప్పుడు ఉన్న పోప్ ఎవరంటే గ్రిగోరియన్ 13వ. అందుకే తర్వాత ఇందులో ఉన్న మార్పులు చేసి ఒక క్యాలెండర్ అనేది గ్రిగోరియన్ పేరు మీదుగా అంతర్జాతీయ క్యాలెండర్ కూడా మనం ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ విధంగా చరిత్రను మనం డివైడ్ చేయొచ్చు. అయితే ఇక్కడ టెక్స్ట్ బుక్ లో ఫార్ములా ఇచ్చాడు. ఏంటని అంటే ఉదాహరణకి 560లో గౌతమ్ బుద్ధ పుట్టాడు అనుకుందాం. 560లో ఇప్పుడు మనం 226లో ఉన్నాం. అయితే ఇప్పుడు గౌతమ్ బుద్ధుడు పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందని లెక్కేయాలంటే ఏం చేయాలి? ఈ 560కి ప్రస్తుతం ఉన్న సంవత్సరాన్ని కలిపేసి అందులో నుంచి 1 తీయమని చెప్పాడు. సుమారు మనకి 2385 అంత వస్తుంది. సంథింగ్ 2385 వస్తుంది. సో ఫార్ములా ఏంటంటే ఏ కాలం అయితే ఉదాహరణకి గౌతమ్ బుద్ధుడు పుట్టిన కాలం 560 BC, ఇప్పుడు మనం ఉన్న కాలం AD, లేక మన భాషలో అది కామన్ ఎరా. ఇప్పుడు మన భాషలో బిఫోర్ కామన్ ఎరా, ఇప్పుడు మన భాషలో కామన్ ఎరా అనుకుందాం. సో క్రీస్తు పూర్వాన్ని క్రీస్తు శకాంతో పోల్చినప్పుడు ఉదాహరణకి 560లో గౌతమ్ బుద్ధుడు పుట్టాడు. ప్రస్తుతము మనం ఉన్న సంవత్సరం 2026. ఈ రోజు తేదీ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డేట్ ఎంత? జూలై 8 కదా, జూలై 8 అనుకుందాం. ఈ రోజు డేట్కి గౌతమ్ బుద్ధుడు పుట్టి ఎన్ని సంవత్సరాలు అయిందని లెక్కించాలంటే అంటే క్రీస్తు పూర్వాన్ని ప్రస్తుతం ఉన్న క్రీస్తు శకానితో పోల్చేటప్పుడు ప్రస్తుతం ఉన్న క్రీస్తు శకాంతో పోల్చే ఫార్ములా ఏంటంటే క్రీస్తు శకం సంవత్సరం వేసేసి ప్రస్తుతం ఉన్న క్రీస్తు పూర్వం సంవత్సరం ప్రస్తుతం ఉన్న సంవత్సరం వేసేసి అందులో నుంచి 1 తీసేస్తే మనకి బుద్ధుడు పుట్టిన కాలం 2385 సంథింగ్ వస్తుంది అనమాట. సో ఇట్లా ఒక ఫార్ములాని మన టెక్స్ట్ బుక్ లో కూడా ఇవ్వడం జరిగింది. గత సంవత్సరాల బీసీ కాలాన్ని వేస్తూ ప్రస్తుత వర్తమాన కాలం వేస్తూ -1 చేసినట్లయితే ప్రస్తుతం వచ్చిన ఫిగర్ అంటే బుద్ధుడు పుట్టి ఇప్పుడు సుమారుగా 2385 సంవత్సరాలు జరిగింది అనే విధంగా ఫార్ములాని మనం రాయవచ్చు. ఇది ఒక ఆప్షన్ గా మనం చెప్పొచ్చు. ఓకే, ఇది మనకి హిస్టరీలో ఈ విధంగా క్రీస్తు పూర్వాన్ని ఎలా డివైడ్ చేయాలి, క్రీస్తు శకం ఎలా డివైడ్ చేయాలి, అట్లా డయోనిసిస్ ఎలా ఫార్ములా ఇచ్చాడు, గ్రిగోరియన్ పేరు ఎందుకు వచ్చింది, ఆనాటి పోప్ కాలం గ్రిగోరియన్ 13 అనే పోప్ ఉండేవాడు కాబట్టి అతని కాలం డిజైన్ చేసిన క్యాలెండర్ కాబట్టి దానికి ఆ పేరు కూడా రావడం జరిగింది. అట్లాగే క్రీస్తు పూర్వాన్ని ఎలా డివైడ్ చేస్తారు, క్రీస్తు శకం ఎలా డివైడ్ చేస్తారని కూడా మనం తెలుసుకున్నాం. అట్లాగే తీసుకున్నట్లయితే ఇంకా ఇందులో ఏం మిగిలిపోయిందంటే మానవుడు ఆవిర్భావం, అట్లాగే పంటలు, కుగ్రామాలు, స్థిర నివాసం, ఇది ఒకటి. చివరిగా ఆధారాలు, చరిత్రను ఏ విధంగా మనం డివైడ్ చేయొచ్చు ఆధారాలు మనం ఇక్కడ
డిస్కస్ చేసుకుందాం. హోమోసెఫియన్ అంటే మానవుడు ఆవిర్భవించి 3 లక్షల సంవత్సరాలు అయిందని చెప్పుకున్నాం. 3 లక్షల సంవత్సరాల క్రితం మానవుడు ఆవిర్భవించాడు అని చెప్తాం. అలాగే పంటలు 1 లక్ష సంవత్సరం నుండి 12,000 సంవత్సరాల మధ్య హిమయుగం ఉండేది. మంచు కరిగింది, నేల సారమైన నేల పుట్టింది, తర్వాత మొక్కలు ఆవిర్భవించి అది కాస్త పంటలుగా మారింది. తృణధాన్యాలు చిరుధాన్యాలు పండించాడు. తర్వాత ఎద్దులు మేకలు కుక్కలు లాంటి జంతువులను మచ్చిక చేసుకుని వాటిని పోషించాడు. ఇట్లా ఇదంతా ఒక తర్వాత సహజీవనం, వ్యక్తుల మధ్య సహజీవనం జరిగింది, సామాజికరణం జరిగింది, సాంఘీకరణం జరిగింది. అలాగే నదీ తీర ప్రాంతాల్లో నాగరికతలు ఆవిర్భవించాయి. ఇట్లా మనకి హోమోసెఫియన్ కాలం తర్వాత వ్యవసాయం ఎప్పుడైతే ప్రారంభమైందో, స్థిరనివాసాలు ఎప్పుడైతే ఏర్పడ్డాయో, తర్వాత అక్కడ సమాజం ఏర్పడింది, సామాజికరణ ఏర్పడింది, గ్రామాలు ఏర్పడ్డాయి. గ్రామాల తర్వాత మనకి పట్టణాలు ఏర్పడ్డాయి. పట్టణాలు ఏర్పడిన సమయంలో నాగరికతలు ఆవిర్భవించాయని కూడా మనం ఇక్కడ తెలియజేసుకోవచ్చు. ఇది కూడా మనకి చూపించడం జరిగింది. అట్లాగే చివరగా మనకి ఏమి ఇచ్చాడంటే చరిత్ర లేదా చారిత్రక ఆధారాలు. ఏంటి చారిత్రక ఆధారాలు? చరిత్రకు 2 రకాలు తెలుసుకోవచ్చు. ఒకటి పురావస్తు ఆధారాలు, 2 లిఖిత ఆధారాలు. లిఖిత ఆధారాలు అంటే సాహిత్యాలు లేదా పుస్తకాలు. ఈ పుస్తకాలు 2 రకాలు. ఒకటి లౌకిక గ్రంథాలు, ఇంకోటి అలౌకిక గ్రంథాలు. ఈ పుస్తకాలు 2 రకాలు: విదేశీ గ్రంథాలు, స్వదేశీ గ్రంథాలు. పురావస్తు అంటే అర్థం ఏంటి? కట్టడాలు. 2 శాసనాలు. 3 నాణేలు. చరిత్రను ఎన్నో రకాలుగా చరిత్ర రకాలుగా డివైడ్ చేసుకుని పురావస్తు ఆధారాలు, లిఖిత ఆధారాలు, దీనికి వాంగ్మయ ఆధారాలు అంటాం. మళ్ళీ ఇందులో సాహిత్యాలు, మళ్ళీ పుస్తకాలు, స్వదేశీ పుస్తకాలు, విదేశీ రచనలు, మళ్ళీ లౌకిక గ్రంథాలు, అలౌకిక గ్రంథాలు. అర్థశాస్త్రం ఉంది, అలౌకిక గ్రంథం. రామాయణం ఉంది, అర్థశాస్త్రం అలౌకిక గ్రంథం, రామాయణం లౌకిక గ్రంథం. అర్థశాస్త్రం లౌకిక గ్రంథం, రామాయణం అలౌకిక గ్రంథం. అంటే రామాయణం అనేది ఒక మతానికి సంబంధించింది అనమాట. అలౌకికం అంటే ఏ మతానికి సంబంధించింది అనమాట. సో ఇట్లా మనకి అనేక అంశాలుగా మన చరిత్రను డివైడ్ చేసుకోవచ్చు. శాసనాలు, ఈ పురావస్తు ఆధారాలకు వెళ్తే కట్టడాలు, తర్వాత నాణ్యాలు, ఇవన్నీ పురావస్తు ఆధారాలకు మనకి వెళ్తాయని చెప్పాలి. ఇది ఒక అంశం, సాధారణంగా మనకు తెలిసినవి ఇవన్నీ కూడా. చివరిగా కొన్ని పేర్లు ఇచ్చాడు. అవి ఏంటంటే, ఒకటి ఆంథ్రోపాలజిస్ట్. నెంబర్ 2 పేలియోంటాలజిస్ట్. PALEONTOLOGIST, paleontologist. And archaeologist and anthropologist. రాస్తాను కదా. ఆర్కియాలజిస్ట్, పేలియోంటాలజిస్ట్, ఆంథ్రోపాలజిస్ట్. నెంబర్ 1 ఆంథ్రోపాలజిస్ట్ అంటే POLOGIST. ఆంథ్రోపాలజిస్ట్ అంటే ఏంటి? మానవుడి యొక్క చరిత్ర క్రమము, మానవుడి యొక్క సంస్కృతిలో మార్పును, ఎప్పటికప్పుడు అట్లా వచ్చే మార్పును వివరించే వాడిని ఏమని పిలవాలి? ఆంథ్రోపాలజిస్ట్ అని పిలవాలి. మానవుడి యొక్క ఆవిర్భావం, మానవుడి యొక్క సంస్కృతి, ఇవన్నీ వివరించే, సంస్కృతిలో మార్పు, ఇవన్నీ కూడా మనం వివరించేవాడిని ఆంథ్రోపాలజిస్ట్ అంటారు. పేలియోంటాలజిస్ట్ అంటే అర్థం ఏంటంటే శిలాజాలు. అంటే ఈ మట్టి మీద, రాళ్ళ మీద మొక్కలు కానీ జంతువులు కానీ, ఆ జంతువుల అవశేషాలను ఆవిష్కరించేవాడిని, కనుగొనేవాడిని ఏమని పిలవాలంటే పేలియోంటాలజిస్ట్ అంటాము. నెక్స్ట్ 1 ఆర్కియాలజిస్ట్ అంటే అర్థం ఏంటి? ఆర్కియాలజిస్ట్ అంటే భూమి యొక్క అంతర్భాగాల్లో తవ్వకాలు జరిపి, ఆ తవ్వకాల్లో ఏవైనా శాసనాలు కానీ, నాణ్యాలు కానీ, కట్టడాలు కానీ ఏవైతే ఉన్నాయో ఆవిష్కరించే వ్యక్తులను ఏమని పిలవాలంటే మనం ఆర్కియాలజిస్ట్ అని మనం పిలుస్తాం. సో ఇక్కడ మనకి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే, ఒకటి ఆంథ్రోపాలజిస్ట్, పేలియోంటాలజిస్ట్, ఆర్కియాలజిస్ట్.
సో ఇవి మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి కొన్ని అంశాలు, వాటి యొక్క సారాంశాలు. సో ఇది మనకి ఈ పాఠ్యాంశం. నెక్స్ట్ మరో పాఠ్యాంశం మనం విశ్లేషణ చేసుకుందాం. ధన్యవాదాలు.